హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ సిద్ధం సభలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ ఆడిస్తున్నాడు ప్రతిపక్షాలను ఇది అందరూ చూస్తూనే ఉన్నారు మొన్న సింగివలసలో ఆ తర్వాత దెందూరులో నిన్న రాప్తాడులో అంటే వరుసగా ఒక్కొక్క సభకు పెరుగుతున్న జనాలతో ప్రతిపక్షాలకు హార్ట్ స్ట్రోక్ వస్తున్న పరిస్థితి డోంట్ మెస్ విత్ జగన్ ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2012లో జైల్లో ఉన్నప్పుడే తనకు కావాల్సిన స్క్రిప్ట్ను మొత్తం రెడీ చేసుకున్నాడు అనమాట రాజకీయాల్లో అంటే టీడీపీ పార్టీని కాంగ్రెస్ని ఎట్లా పొందబెట్టాలో అదంతా ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు 2024 తర్వాత అది ఇంకా పూర్తి స్థాయిలో చూసే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పచ్చపత్రికలు ఇవన్నీ చూపిస్తున్న ఈ వ్యతిరేకత ఇదంతా ఓన్లీ ఒక సెక్షన్ వరకే పరిమితం ఇప్పటిదాకా అంటే సభలతో చేసిన ర్యాంప్ వాక్ అర్జున్ రెడ్డి లాగా చేస్తున్న ప్రయత్నాలు తప్పిస్తే వాస్తవంగా ఆయన చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమీకరణాల కోణంలో ప్రతిపక్షాలు ఎట్లా విలవిల్లాడుతున్నాయో ఎట్లా గిలగిల కొట్టుకుంటున్నాయో ఇంకా గుర్తించట్లేదు ఇది అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే కోణం కాదు అయితే కొన్ని విషయాలు డీటెయిల్గా చెప్పేందుకే ఈ వీడియో అసలు టీడీపీ అంటేనే కమ్మ పార్టీ అనే ఒక ముద్ర ఉంది అత్యధికంగా ఆ పార్టీ నుంచి గెలిచే అగ్రవర్ణాలు కమ్మ జాతి నేతలే అయితే ఈసారి ఆ కమ్మ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సామాజిక సాధికారత కోణంలో తీసుకొస్తున్న మరో కులమే యాదవ కులం ఇప్పటికే 4 స్థానాల్లో క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు మరికొన్నింటిలో 30కి పైగా స్థానాల్లో ఈసారి కమ్మలు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళ మీద బీసీలను నిలబెట్టేందుకు అందులో ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను నిలబెట్టేందుకు ఆయన ఇప్పటికే డెసిజన్ తీసుకున్నారంట సో లిస్ట్ కనుక ఫైనల్ అయితే టీడీపీకి ఆ పార్టీ కూటమికి ఇక బ్యాండ్ బాజా భారతే అన్న కోణం రాజకీయ విశ్లేషణలకు వినిపిస్తుంది ఇది మొత్తంగా ఏపీ హిస్టరీలోనే సరికొత్త ఈక్వేషన్ అనమాట ఒకసారి నియోజకవర్గాల వారీగా చూస్తే వీళ్ళ పరిస్థితి ఏందన్నది చూసే ప్రయత్నం చేద్దాం యాదవ్ వర్సెస్ టీడీపీ నరసరావుపేట ఎంపీ స్థానంలో కమ్మ వర్సెస్ యాదవ్ మైలవరంలో కమ్మ వర్సెస్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానంలోను కమ్మ వర్సెస్ యాదవ్ కందుకూరులో కమ్మ వర్సెస్ యాదవ్ కనిగిరిలో తణుకులో నరసరావుపేట ఎంపీ స్థానంలో టీడీపీ తరఫున లావుకు శ్రీకృష్ణదేవరాయలకు ఇప్పటికే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎట్లా మొన్న చేసిన బల ప్రదర్శనతోనే దెబ్బకు ఫ్యూజులు అవుట్ అయినాయి ఇంచుమించు అంటే నెల్లూరు నుంచి ఆయన నరసరావుపేటకు వచ్చేందుకు 1000 వాహనాలతో చేసిన కాన్వాయి ఎంత పెద్ద హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం దాంతో మొత్తం అంటే ఆ నెల్లూరు గుంటూరు జిల్లాలో యాదవ సామాజిక వర్గం మొత్తం ఏకమైపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ అనిల్ కుమార్ యాదవ్ కారణంగా దాని తర్వాత ఏలూరు లోక్సభ నుంచి మాగుంటు బాబు కమ్మ నేత మీద అంటే టీడీపీ మీద వైసీపీ తరఫున కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ ను నిలబెట్టబోతున్నారు ఏలూరుకు సంబంధించిన టీడీపీ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు అంటే టీడీపీ ఎవరిని నిలబెట్టినా ఇక్కడ కార్మూరు సునీల్ యాదవ్ ఫైనల్ అనమాట ఏలూరు అంటే కమ్మ రిజర్వ్డ్ స్థానం అనే అభిప్రాయం కలిగేలా ఇంతకాలం అక్కడ నుంచి ఏ సామాజిక వర్గ నేతలు నిలబెట్టినా కూడా కమ్మలదే ఆధిపత్యం అనేది ప్రూవ్ చేస్తూ వచ్చింది ఈసారి యాదవ్ను నిలబెట్టి కమ్మ వాళ్ళను తొడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే అంటే ఆయన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన టీడీపీలో చేరిండు పోతూ పోతూ వైఎస్ జగన్ మీద పెద్ద పెద్ద బండలు వేసిపోయిండు అయితే ఆయనను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలన్న ఉద్దేశంతో తిరుమలరావును అంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుమలరావును గ్రౌండింగ్ చేయబోతున్నారు ఇక కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత మీద అరవింద యాదవ్ వైసీపీకి చెందిన ఈమెను నిలబెట్టిరనమాట నిజానికి ఇదొక బంపర్ ఆఫర్ అనమాట ఆమెకు యంగెస్ట్ అంటే మంచి చదువుకున్న వ్యక్తి ఎంబీఏ చేసిన వ్యక్తి కావడంతో ఆమె అంటే ఇప్పటికే వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అరవింద యాదవ్ ఇప్పటికే నామినేటెడ్ పోస్ట్లో ఉన్నట్టుంది ప్రస్తుతం సో ఆమెను హఠాత్తుగా ఎమ్మెల్యేగా ఆమెను నిలబెట్టడంతో ఒక్కసారిగా కందుకూరు రాజకీయాలు టర్న్ అయిపోయినాయి ఇక నెక్స్ట్ కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి కంచుకోట అని చెప్పొచ్చు అట్లాంటి రెడ్డి సామాజిక వర్గం నేత మీద నారాయణ అనే యాదవ్ను నిలబెట్టారు తర్వాత తణుకు రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత మీద కార్మూరి నాగేశ్వరరావు యాదవ్ను పోటీ పెట్టబోతున్నారు ఇంకా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యే వరకు ఇంచుమించు అంటే 30 స్థానాల్లో ఇట్లాంటి సామాజిక సమీకరణాలు ఉండబోతున్నాయి గవర శెట్టిపలిజ యాదవ ఒక్క యాదవ సామాజిక వర్గమనే కాదు గౌడలు శెట్టిపలిజలు కుమ్మరి కమ్మరి వడ్రంగి మేదర వడ్డెర కురుబ బోయ మత్స్యకార వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈసారి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టబోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టే అంటే నాయకులను నమ్ముకొని ఆయన రాజకీయం చేయలే ఎందుకంటే 2012లో
తను స్వయంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను నమ్మి వచ్చిన నాయకుల కోసం జైల్లో ఉండి గెలుపు కోసం వ్యూహాలు రచించి గెలిపించుకున్నాడు. అట్లాంటి వ్యక్తి 2014లో 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉండగా 23 మందిని గుంజుకెళ్ళిపోయి 4గురికి మంత్రి పదవులు ఇచ్చిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే మంది గుట్ట బిడ్డలను మన బిడ్డలని చెప్పుకోవడం ఆయన వైఖరి అన్న సంగతి ఎప్పటి నుంచో తెలిసిందే. అయితే చంద్రబాబు రాజకీయం ముందు నుంచి తెలిసిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అంటే నాయకులను తయారు చేస్తాడు తప్ప తెచ్చిపెట్టుకోవడం అనమాట. సో అందులో భాగంగా మడకశిఖర్లో ఈర్ల లక్కప్ప అనే ఒక అతి సామాన్యుడిని ఇందిరమ్మ ఇంట్లో కాపురం చేస్తున్న ఒక వ్యక్తిని అంటే 30-40 ఏళ్ళుగా జస్ట్ ఒక ఊరికి ఒక మండలంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అనామకుడికి సీట్ ఇవ్వబోతున్నారు. అందులో ఇక మొత్తం అనంతపూర్లోనే బోయ కురుబ సామాజిక వర్గాలకు సంబంధించిన కులాలు ఎక్కువ కాబట్టి ఆ సామాజిక వర్గంలో ఈసారి అత్యధికులకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను కూడా అనూహ్యంగా తెచ్చి బరిలో నిలబెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక సమీకరణాలు ప్రతిపక్షాలకు అంత ఈజీగా అంతుపట్టట్లేదు. ఈ దెబ్బతో చంద్రబాబు వెన్నుపూస కదలడం అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టోటల్గా అంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి చీటీ చించేసేలాగా ఈసారి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నాడు అన్నది అందరూ చెప్తున్న మాట. సో ఇది ఎన్నికల్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ సామాజిక సమీకరణాల కోణం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ లోపు అంటే వీళ్ళ పొత్తులు ఎత్తులు ఈక్వేషన్స్లో భాగంగా ఎంతమంది అగ్రవర్ణాలకు ఈయన చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరిస్తాడు, తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఎంతమందికి బీసీలకు ఛాన్స్ ఇస్తారు అన్నది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. సో చూద్దాం మరి ఈ సామాజిక సోషల్ ఇంజనీరింగ్ ఒకప్పుడు అంటే 2006లో మాయావతి ఉత్తరప్రదేశ్లో చేసిన సామాజిక సమీకరణాల కోణం అంతకంటే బలంగా అంతకంటే విస్తృతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది, ఇది ఈ సామాజిక వర్గాలను ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తుంది, ఈ సామాజిక అంతరాలని తగ్గించేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది వచ్చే ఎన్నికల తర్వాత తేలుతుందన్నమాట. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.